ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడ, వాక్యము వింటున్న ప్రజలకు మేలు, క్షేమము, దీవెన అనుగ్రహించము. ప్రసారపు సహకారులను పంపించము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 25వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. 25వ అధ్యాయము నుండి 32వ అధ్యాయము వరకు అన్య జనాంగమునకు తీర్పులు విధించబడుటను గూర్చి వ్రాయబడింది. 25వ అధ్యాయములో అమోనీయులు, మోయాబీయులు, ఎదోమీయులు, ఫిలిస్తీయులు అను ఈ 4 జాతుల మీదకు దేవుడిస్తున్న శిక్ష చెప్పబడింది. మొదటి వచనము నుండి చూస్తున్నప్పుడు అమోనీయులు ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి శ్రమను చూచి సంతోషించినందున వారిని తూర్పు దేశము వైపు శిక్షకు పంపిస్తున్నాడు. గాడ్స్ మైండ్, దేవుని యొక్క మనస్సు మనకు అర్థం కావాలి. ఆదికాండము 12వ అధ్యాయములో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను అన్నాడు. అతని సంతానమునకును ఇదే దీవెన వాగ్దానము కొనసాగుతూ వచ్చింది. దేవుని ప్రజలు శ్రమ పడుతున్నప్పుడు చూచి బాధపడవలసినటువంటి అమోనీయులు చూచి బహుగా సంతోషించారు. కనుక యూదులను ద్వేషించారు, యూదులను శపించిన అనుభవానికి వెళ్ళారు మోయాబీయులు, అమోనీయులు. ఈ అమోనీయులను దేవుడు అప్పగిస్తున్న విధానం ఇక్కడ చెప్పాడు. మొదటి వచనం చదువుతాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, అమోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచించుము. అమోనీయులారా, యెహోవా ప్రభువగు యెహోవా మిమ్మును గూర్చి చెప్పునదేమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీయుల దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచూ వచ్చితిరి గనుక నేను మిమ్మును తూర్పున ఉండు మనుషులకు స్వాస్థ్యముగా అప్పగించెదను. వారు తమ గుడారములను మీ దేశాల్లో వేసి మీ మధ్యన కాపురం ఉంటారు. వారు మీ పంటలు తినేస్తారు, మీ పాలు త్రాగేస్తారు. చూడండి, అమోనీయులు, మోయాబీయులు ఇరువురు అన్నదమ్ముల సంతతి. అమ్మోను, మోయాబు ఇరువురు కూడాను కజిన్ బ్రదర్స్. లోతు కుమార్తెలు లోతుతో వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు పుట్టారు, అమ్మోను, మోయాబు. బెన్నమ్మి, అమ్మోను అన్నారు.
అమోనీయులకు మోయాబీయులకు మూల పురుషులు వాళ్ళే. వాళ్ళు దేవుని పిల్లలకు శ్రమ కలిగినప్పుడు సంతోషించారు. దేవుడు దానిని చూచి వాళ్ళను శిక్షకు అప్పగించాడు. మీరు ఎన్నడైనా ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడు చూచి సంబరపడుతున్నారా, సంతోషిస్తున్నారా? మీ మనస్సు అమోనీయుల మనస్సు. చాలామంది అసూయ ద్వేషంతో నిండి ఉంటూ ఉన్నారు ఈ దినాలలో. ఎవరికి కీడు కలిగినా, ఎవరికి బాధ కలిగినా విశ్వాసి యొక్క ప్రవర్తన ఎట్లుండాలంటే వారిని ఆదరించే ప్రవర్తన కలిగి ఉండాలి. వారి దుఃఖంలో పాలు పొందే ప్రవర్తన కలిగి ఉండాలి. ఓదార్చే ప్రవర్తన కలిగి ఉండాలి తప్ప సంబరంతో సంతోషించేవాడిగా ఉండకూడదు. కానీ అమోనీయులు అలా సంతోషించారు. దేవుడు అందుకే వారిని తూర్పు దిక్కున ఉన్న ప్రజలకు స్వాస్థ్యంగా అప్పగించి ఆ ప్రాంతం వారు వీరి దేశంలోకి వచ్చి వీరి పంట తిని వీరి పాలు త్రాగేటట్టుగా చేశాడు. సహోదరుడా, సహోదరి, వీరు అనుభవించవలసిన ఫలము మరొకరు అనుభవిస్తున్నారు. వీరుండవలసిన స్వాస్థ్యం పరవశం అయిపోతుంది. మన జీవితాల్లో మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. మన ప్రవర్తనను బట్టి మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. మనం కూడా అమోనీయుల వలె దుఃఖంలో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని చూచి సంబరపడితే మనం కూడా పాడైపోతాం. 5వ వచనం, నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేస్తాను, అమోనీయుల దేశాన్ని గొర్రెల దొడ్డిగా చేస్తాను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు చరచుకొని కాళ్ళతో నేల తన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నేను మీకు విరోధనై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగించెదను. అన్యజనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలము చేసేదను. జనము కాకుండా మిమ్మును నశింపచేస్తాను, సమూల ధ్వంసం చేస్తాను. హృదయములో ఉన్నటువంటి తిరస్కారము కలది. అసూయ భావం కలిగిన వాళ్ళు తిరస్కరిస్తారు. రిజెక్టింగ్ ద బ్రదర్స్ అండ్ ఫెలో పీపుల్, ఫెలో మెన్. పొరుగు వారిని తిరస్కరించే స్వభావం అపవాది స్వభావం. పొరుగువానికి కీడు కోరు స్వభావం అపవాది స్వభావం. అది దేవునికి సంబంధించింది కాదు. చూడండి, దేవుని వాక్యము చాలా తేటగా వీరిని ఖండిస్తుంది. దోపుడు సొమ్మవుతారు, విరోధిగా నేను మారుతాను. దేవుడు విరోధి అయితే ఎవడు మనకు స్నేహితుడు కాగలుగుతాడు? దేవుడు మనకు స్నేహితుడైతే ఏ విరోధి ఏమీ మనలను చెయ్యలేడు. దేవుడే మనకు విరోధి అయితే మనలను ఇక ఉద్ధరించగలవాడెవడుంటాడు? దేవుడు ఊరికేనే విరోధి అవుతాడా? దేవుడు ఎన్నడూ ఎవరికి ఊరికే విరోధి కాడు. దేవుడు విరోధి అయ్యాడు అని అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎవరికి విరోధి అయ్యాడో ఆ వ్యక్తులలోని లోపమే. దైవగుణం అట్టి లోపాలను అంగీకరించక విరోధం అవుతోంది. చేతులు చరచుకుని నేలను తన్నిన అనుభవం అమోనీయులకున్నదన్నాడు. దే ఎంజాయ్డ్ ద ఫాల్ ఆఫ్ ద అదర్స్. ఇతరులు పడిపోతుంటే, కూలిపోతుంటే, పతనమైపోతుంటే వాళ్ళు ఆనందంతో ఆస్వాదిస్తున్నారు. ఇది దేవుడు మెచ్చేది కాదు. మీరు మీ ఇరుగు పొరుగు వారి పట్ల ఏ విధంగా ఉంటున్నారు?
వారిని చూచి ఎక్కడైనా అసూయ ద్వేషాలు ప్రదర్శిస్తున్నారా? ఆలోచించాలి. 8వ వచనం నుండి మోయాబీయులను గూర్చి ఉన్నది. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. గాడ్ ఈజ్ సో పర్టిక్యులర్ వెన్ హీ గివ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తన వాక్కునిస్తున్నప్పుడు చాలా క్లియర్గా, స్పష్టంగా ఉంటాడు. వేగ్గా ఉండదు దేవుని వాక్యం. ఇతర జనములన్నింటికి యూదా వారికి భేదమేమి అని మోయాబీయులను షేయేరు పట్టణపు వారును అందురు గనుక తూర్పునున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగా ఉన్న పొలిమేరపురములకు బెత్యేషీమోతును, బయల్మే యోనును, కిర్యాతాయిమును, మోయాబీయుల సరిహద్దులుగా ఉన్న పట్టణాలను అమోనీయులనందున వారికి స్వాస్థ్యముగా అప్పగిస్తాను. చూడండి ఏం చేస్తున్నారట వీళ్ళు. షేయీరు పట్టణపు వారు, అమోనీయులు కూడా ఒక అవగాహనకు వచ్చారు. ఏమిటంటే ఆల్ ఆర్ ఈక్వల్. జెంటైల్ అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ బోత్ ఆర్ ఈక్వల్ అనే భావనకు వచ్చారు. ఆ భావనే దేవునికి ఇష్టం లేదు అసలు. అన్యజనులు దేవుని పిల్లలు ఒక్కటే అయితే ఇంక వ్యత్యాసం ఏముంది? ఇక్కడ మోయాబీయులు అనుకున్నారు ఏం తేడా ఉందిలే, అందరూ ఒకటే, వాళ్ళెంతో వీళ్ళంతే. దేవుని బిడ్డ అభిషేకము కలిగినవాడు, దేవుని బిడ్డ ముద్రించబడినవాడు, దేవుని బిడ్డ ఆత్మలో పరిశుద్ధాత్మను కలిగినవాడు, దేవుని బిడ్డ ప్రత్యేకమైనటువంటి వాడు, ప్రత్యేకించబడినవాడు. అటువంటి వాడిని అన్యజనాంగంతో ఈక్వల్గా లెక్కించేస్తారా? అలా చేస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు చెబుతున్నాడు అలా చేశారు కాబట్టి దేశానికి భూషణంగా ఉన్న పొలిమేరపురాలను నేను అప్పగించేస్తున్నాను అని అన్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలకు అన్యజనాంగానికి ఉన్న వ్యత్యాసం మీరు తెలుసుకోవాలి. ద ప్రివిలేజెస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇది అర్థమైతే ఈ లోకంలో ఉన్న దేనిపైన మీ మనస్సు స్థిరపడదు, ఆనుకోదు. చాలామంది బ్రతుకులు ఎలా ఉన్నాయంటే భౌతికమైనటువంటి జీవితంలో అనుభవించే సుఖాలు సౌఖ్యాలే దేవుడిచ్చే బహుమానాలు అనేటువంటి భ్రాంతిలోనికి వెళుతున్నారు. దేవుని ప్రజలు ప్రత్యేకమైన వారు, వారికి వీరికి వ్యత్యాసం లేదని అనుకుంటే చాలు దేవునికి కోపం. జనములలో అమోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు. ఈ తెగను దేవుడు అంతరింప చేసేస్తున్నాడన్నమాట. ఈ తెగను దేవుడు సమూలంగా క్లీన్ చేస్తున్నాడు, తొలగించేస్తున్నాడు అమోనీయుల్ని. ఒక జాతిని తొలగించగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు ఒక్కడే. కనుక జనన మరణములు ఆయన వశంలో ఉన్నాయి, విజయాపజయములు ఆయన వశములో ఉన్నాయి. కనుక దేవుని ప్రజలపై ఆధిపత్యాన్ని చూరగొనగలమనే ఆలోచన దేవుడు సహించేది కాదు. నేను యెహోవానై ఉన్నానని మోయాబీయులు తెలుసుకునేటట్లు నేను ఇలాగు వారికి శిక్ష ఇస్తాను అన్నాడు. ఎలాగట? అమోనీయులు ఇక జ్ఞాపకం రాకుండా, అంటే పూర్తిగా చస్తారు అని. గ్రహిస్తున్నారా వాక్యాన్ని? అమోనీయులను పూర్తిగా తొలగించేస్తాను. సమూయేలు గ్రంథంలో అమాలేకీయులను సంపూర్ణంగా తొలగించమన్నాడు. ఇక్కడ అమోనీయులను తొలగించమంటాడు, మోయాబీలను తొలగించమంటున్నాడు. మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. ఎదోమీయులను గురించి మాట్లాడుతున్న వచనం 12వ వచనం. ఎదోము అంటే యాకోబు సహోదరుడైన ఏశావు యొక్క వంశం అన్నమాట. ఏశావుకున్న పేరు ఎదోము. ఎదోము అంటే ఎర్రనివాడు అని అర్థం. కనుక ఎదోమీయులు అన్నప్పుడు ఏశావు సంతానం. ఏశావు సంతానాన్ని
దేవుడు ఏ విధంగా పగ తీర్చుకుంటాడట? పగ తీర్చుకున్నట్టులో వారు బహుగా దోషులైరి గనక నేను పగ తీర్చుకుంటాను. వీరు దోషులయ్యారు బహుగా. కారణము యూదా వారి మీద పగ తీర్చుకుని దోషులయ్యారు. పగ తీర్చుకొనుట మన పని కాదు, పగ తీర్చుకొనుట దేవుని పని. పగబట్టుట అపవాది యొక్క కార్యం. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద పగ పట్టకూడదు. పగ బలిని కోరుతుంది, రక్తపాతాన్ని కోరుతుంది. కనుక దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట, యూదా వారి మీద పగ తీర్చుకుంటున్నారట ఎదోమీయులు. బికాజ్ ఎదోమ్ యాక్టెడ్ రివెంజ్ఫుల్లీ అగైన్స్ట్ ద హౌస్ ఆఫ్ జూడా అండ్ హ్యాస్ గ్రీవియస్లీ అఫెండెడ్ ఇన్ టేకింగ్ వెంజెన్స్ ఆన్ దెమ్. పగ తీర్చుకున్నట్లో బహుగా కోపం తెచ్చుకుంటున్నాడు. వెంజెన్స్ అంటే, వెంజెన్స్ అన్నప్పుడే ప్రతీకారం అని అర్థం. అంటే వాళ్ళు నాకు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చెయ్యాలి వాళ్ళకి, అదే ప్రతీకారం. చర్య ప్రతిచర్యలాగా ప్రతీకారం, పగ. వాళ్ళను పాడు చేయాలి, వాళ్ళను తృణీకరించాలి, వారిని నాశనం చేయాలి. ఇది వెంజెన్స్. దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడు తన బిడ్డలను దీవించే వారిగానే ఏర్పాటు చేసుకున్నాడు కానీ శపించేవారిగా ఏర్పాటు చేసుకోలేదు. గాడ్ నెవర్ గివ్స్ ద బిలీవర్ టు కర్స్ ద పీపుల్. ఎన్నడూ దేవుడు విశ్వాసులకు శపించేటట్లుగా ఇవ్వడు. విశ్వాసి శాపవచనాన్ని తన నోట పంపకూడదు. దీవెన వచనం, అనుకూల వచనమే పంపాలి. అనుకూల వచనం మానవులకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలమైనదే పంపగలగాలి. తన నోటి నుండి శాపవచనం వెళ్ళుటకు ఏ విశ్వాసి అనుమతించకూడదు. కానీ ఆనాడు ఆ దేశంలో ఎదోమీయులు పగ తీర్చుకున్నారు, దోషులయ్యారు. ఎదోము మీద నా చెయ్యి చాపి మనుషులనేమి పశువులనేమి దానిలో ఉండకుండా నేను సమస్తం నిర్మూలన చేస్తాను. తేమాను పట్టణం మొదలుకొని నేను దాన్ని పాడు చేసేస్తాను. దదాను వరకు జనులందరూ ఖడ్గం చేత కూలిపోతారు. నా జనులైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకుంటాను. యాకోబు, ఏశావు లేదా ఎదోము, బోత్ ఆర్ డైరెక్ట్ బ్రదర్స్. ఇక్కడ వారి సంతానం, డిసెండెంట్స్ యుద్ధం చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఇప్పటికీ అబ్రహాము యొక్క సంతానములోని దాయాదులే యుద్ధం చేస్తున్నారు. ప్రపంచాన్ని అట్టుడికిస్తున్న యుద్ధాలన్నీ కూడాను అబ్రహాము యొక్క సంతానంలో వచ్చిన అవిధేయత వలన కలిగినటువంటివి. చూడండి, ఎదోము మీద నేను చెయ్యి చాపి మనుషులను పశువులను దానిలో ఉండకుండా నిర్మూలన చేస్తాను. తేమాను పట్టణం మొదలుకొని నేను దాన్ని పాడు చేస్తాను. దదాను వరకు జనులందరూ ఖడ్గంతో కూలిపోతారు. నా జనులైన ఇశ్రాయేలు మీద ఎదోము వారికి నా పగ తీర్చుకుంటాను. ఎదోమీయుల విషయమై నా కోపాన్ని బట్టి, నా రౌద్రాన్ని బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేరుస్తారు. ఎదోమీయులు నా క్రోధం తెలుసుకుంటారు. ఇది యెహోవా వాక్కు. క్రోధం అన్నప్పుడు మీకు అర్థం అవుతుంది. క్రోధం అంటే సివియారిటీ ఆఫ్ ద యాంగ్రీనెస్. నేను తీర్చుకుంటాను అని. బాగా ఆకలైన వాడు ఆకలి తీర్చుకోవటానికి ఎట్లా అతడు ఇష్టపడి కష్టపడి ఆరగించి తృప్తి చెందుతాడు, అట్లా ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. ఇక్కడ కూడాను అదే చెబుతున్నాడు. నా రౌద్రాన్ని బట్టి నేను ఆలోచించిన దాన్ని వారు నెరవేరుస్తారు. ఎదోమీయులు నా క్రోధం తెలుసుకుంటారు. దేవుని క్రోధం మనకు తెలిస్తే మనం నాశనం అయిపోతాం. మనం తట్టుకోలేం. ఆయన క్రోధం ఎవడు తట్టుకుంటాడు? ఆయన జాలి, కరుణ, వాత్సల్యాలు అనుభవించగలం కానీ ఇష్టపూర్వకంగా ఏ విధంగా మనం క్రోధాన్ని తట్టుకోగలుగుతాం? సర్వోన్నతుడైన దేవుని క్రోధం
ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా ఏ పరిస్థితులను కూడాను మనం అంగీకరించలేము, మనం భరించలేము. ఇక 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఫిలిస్తీయులను గూర్చినటువంటి మాటలు వ్రాయబడ్డాయి. ఎవరు ఫిలిస్తీయులు? ఫిలిస్తీయులు క్రూర సంబంధులు, క్రూరులైన జనులు, రక్త పిశాచులు, యుద్ధ పిపాసులు. దే లైక్ ద వార్, దే లైక్ టు షెడ్ ద బ్లడ్ ఆఫ్ ద ఎనిమీస్, దే లైక్ టు ఛాలెంజ్ ద నేషన్స్. అది ఫిలిస్తీయుల యొక్క గర్వం. ఫిలిస్తీయులు సర్దారులు, ఫిలిస్తీయులు బలాఢ్యులు, ఫిలిస్తీయులు ఉన్నత దేహులు, ఫిలిస్తీయులు హింసను ప్రోత్సహించుకునేవాళ్ళు. అలాంటి ఫిలిస్తీయుల గురించి చెబుతున్నాడు. ఫిలిస్తీయులు పగ తీర్చుకొనుచు నాశనం చేస్తున్నారు. మానని క్రోధం గల వారై తిరస్కారం చేస్తూ పగ తీర్చుకుంటున్నారు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిస్తోందేమనగా, ఫిలిస్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలం చేస్తాను. సముద్ర తీరమందు నివసించు శేషాన్ని నశింపచేస్తాను. డిసెండెంట్స్ ఆఫ్ ద ఫిలిస్తీయన్స్, కెరేతీయులను, ఫిలిస్తీయులను, సముద్ర తీరమున నివసించు శేషముగా ఉన్న జనాంగమును నేను నాశనం చేస్తాను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుంటాను. ఫిలిస్తీయులకు దేవునికి మధ్య ఏమిటి? పగ. దేవుడు పగబట్టాడు ఫిలిస్తీయుల మీద. బైబిల్లో పాత నిబంధనలో ఫిలిస్తీయుల చరిత్ర అక్కడక్కడ కనిపిస్తుంది. వాటన్నింటా వారు క్రూరులుగా కనిపిస్తారు. 17వ వచనం మరియు చివరి వచనం, క్రోధముతో ఫిలిస్తీయులను శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకుంటాను. నేను వారి మీద నా పగ తీర్చుకున్నప్పుడు వారికి నేను యెహోవానని వాళ్ళు అర్థం చేసుకుంటారు అని అన్నాడు. చాలా స్పష్టమైన అవగాహన ఇక్కడ మనకు కావాలి. ఏమిటంటే వాళ్ళకు అర్థం అవుతుంది అన్నాడు. చూడండి, కొన్ని విషయాలు భాషతో నిమిత్తం లేకుండా అర్థమవుతాయి, కల్చర్తో నిమిత్తం లేకుండా అర్థమవుతాయి, పరిస్థితులతో నిమిత్తం లేకుండా అర్థమవుతాయి. అవునా? మనం ఒకరిని చూసి నవ్వామనుకోండి స్నేహపూరితంగా, అవతల వ్యక్తికి అర్థం కాదా? అర్థమవుతుంది. ఓ, ఈ సహోదరుడు నన్ను చూచి పలకరింపుగా స్నేహపూరితంగా నవ్వాడు, ఇతని యాటిట్యూడ్ నా పట్ల బాగుంది అని అర్థమవుతుంది. ఒకడు ఉరిమి చూచి సీరియస్గా చూశాడు అనుకోడు, ఓహో ఈయనకి నా మీద కోపం ఉంది, ఎక్కడో ఏదో బాధ ఉంది అనేది అర్థమవుతుంది. కనుక నువ్వు మాట్లాడక్కర్లా, నువ్వేం చెప్పక్కర్లా, కానీ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఫిలిస్తీయులకి అర్థమైపోతుందట, ఆహా దేవుడు మా మీద పగ తీర్చుకున్నాడు అని. అంటే మనిషికి గుణం ఉంది, ఏమిటంటే అర్థం చేసుకునే గుణం ఉంది మనిషికి. నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటున్నావా? దేవుని ఉద్దేశాలను నీవు అర్థం చేసుకుంటున్నావా? దేవుని క్యారెక్టర్, గుణలక్షణాలు నీవు అర్థం చేసుకుంటున్నావా? ఆయన నన్ను ఇలా చేస్తున్నాడు అనే భావన నీకు తెలుస్తోందా? ఫిలిస్తీయులకు మాపై బాగా పగ తీర్చుకుంటున్నది ఇశ్రాయేలీయులు కాదు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అని వారు తెలుసుకుంటారన్నాడు. ఎంత గొప్ప మాట సహోదరుడా! బైబిల్ గ్రంథంలో ఆదికాండం 26వ అధ్యాయంలో అబీమెలెకు ఇస్సాకుతో మాట్లాడుతూ, దేవుడు నీకు తోడై ఉన్నాడని నేను తెలుసుకున్నాను అన్నాడు. లాబాను తన అల్లుడైన యాకోబుతో మాట్లాడుతూ, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని, యెహోవా నీకు తోడై ఉన్నాడని నేను తెలుసుకున్నాను అన్నాడు.
people will understand that God is with you. ఒక సమస్యతో ఒక దైవ సేవకుడు తరమబడుతున్న స్థితిలో ఒక దినం నా దగ్గరికి వచ్చాడు. నేను ప్రార్థన చేశాను, ఆయనకి సలహా ఇచ్చాను. అతని పక్షంగా ఒక మిత్రుని నియమించి ఆదుకోమన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకరమైన సహాయం ఆ వ్యక్తికి దొరికినప్పుడు ఆ గ్రామంలో ఇతని వెనకెవరో చాలా పెద్ద వ్యక్తే ఉన్నారు అని అనుకుంటున్నారు అనేటువంటి వదంతి పుట్టేసింది. ఏదో పాదిరి చిన్నోడు అనుకున్నాం కానీ వెనక ఎవడో చాలా పెద్ద వ్యక్తి ఉన్నాడు అని. వాస్తవంగా ఆ పాదిరి కంటే నేను చిన్న వ్యక్తిని. వాళ్ళంది నన్ను గురించి కాదు, అతని వెనక పరిస్థితులను చక్కదిద్దుకుంటూ వచ్చేస్తున్నా దేవుణ్ణి గుర్తించి అన్నారు, ఎవరో పెద్ద వ్యక్తి. ఎవరైనా దేవుడే. దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు వెలుపట ఉన్న వారికి అర్థమైపోతుంది దేవుడు వీరి పక్షాన ఉన్నాడని. మనతో పోరాటం పెట్టుకున్న వాడికి అర్థమైపోతుంది వారి దేవుడు మనతో యుద్ధం చేసేస్తున్నాడా అని. నిర్గమకాండంలో రథాలను కష్టపడి తోలుతూ ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చేసిన తర్వాత ఐగుప్తు సేనలు చెప్పుకున్నారు, వారి దేవుడు మనతో వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం రండి అని చెప్పి చెప్పుకున్నారు. పారిపోగలిగారా? లేదు, నేట ముంచబడి చనిపోయారు. వాళ్ళకు అర్థమైంది, వాళ్ళు తరమగలమనుకుని బయలుదేరి వచ్చారు. పారిపోయి బ్రతుకు జీవుడా అనిపించుకుంటే చాలు అనుకున్నారు. కారణం దేవుడు వారి పక్షంగా పనిచేస్తున్నాడు. ఇది ఎంత ఆదరణ మిత్రులారా, ఎంత ఆదరణ. ఇఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, వై ఆర్ హౌ కెన్ ఐ స్కేర్? నేను ఎందుకు భయపడాలి? ఎలా భయపడతాను? నేను భయపడకూడదు. నేను ఈ అనుభవాలను స్పష్టంగా నా జీవితంలో చూచాను, ఇంకా చూస్తూనే ఉన్నాను. నేడు కూడా చూచాను నేను ఒక సందర్భంలో. ఈ దినం ఈ రికార్డింగ్కి ముందు నేను చూశాను. దేవుడు మన కొరకు చేసే ప్రణాళిక దివ్యంగా ఉంటుంది. మన శక్తితో అయితే దానిలో మనం 1% చేసుకోలేము, కానీ గాడ్ కెన్ ఫుల్ఫిల్ థింగ్స్ ఫర్ అస్. మన కొరకు ఆయన పనులు పూర్తి చేస్తాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ఎపిసోడ్ సహకారులను పంపించండి. క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయం ప్రార్థిస్తున్నాం. ప్రొటెక్ట్ దెమ్ విత్ యువర్ పవర్ లార్డ్. నీ శక్తితో వారిని కాపాడు నాయన. కవర్ దెమ్, వారి చుట్టూ ఆవరించు నాయన. సహాయం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.